తెలంగాణలో జరిగిన టెలిఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఆల్మోస్ట్ క్లైమాక్స్ చేరుకుంది. ఇక బహుశా ఛార్జ్‌షీటు దాఖలు చేయడానికి రంగం సిద్ధమైంది. ఇదివరకే 2024 జూన్ 11న దీనిపైన ప్రాథమికంగా ఒక ఛార్జ్‌షీట్‌ను సిట్ దాఖలు చేసింది. అయితే దానికి అనుబంధంగా ఇంకొక ఛార్జ్‌షీట్ దాఖలు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ ఛార్జ్‌షీట్‌లో ఎవరెవరి పేర్లు ఉంటాయన్న అంశం పైన సర్వత్రా ఆసక్తి ఉంది. అంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా మనందరికీ తెలుసు. అయితే దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సిట్‌ని ఏర్పాటు చేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఆల్మోస్ట్ 1200 నుంచి 1300కు పైగా ఫోన్లను అక్రమంగా చట్టవిరుద్ధంగా ట్యాప్ చేసినట్టుగా అభియోగాలు అప్పటి పోలీసు అధికారులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే మావోయిస్టుల అణచివేత కోసం ఏర్పడిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే ఎస్ఐబి అంటాం. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అట్లాగే మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అలాగే డీఎస్పీ ప్రణీత్ రావు, భుజంగరావు, ఇంకా చాలామంది ఇందులో కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చాలామందిని అరెస్ట్ చేశారు, జైలుకు పంపారు, కొంతమంది బెయిల్పై వచ్చారు. ఇదంతా జరిగింది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు నుంచి ఆయన మధ్యంతర రక్షణ బెయిల్పై ఉన్నాడు ఆయన. దీనికి తాజాగా సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దాన్ని కొన్ని షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది ఆయనకు. అంటే ప్రభాకర్ రావుకు సంబంధించినంత వరకు ఇది ఆయనకు చాలా భారీ ఊరటగా మనం భావించాలి. ప్రభాకర్ రావుకు కొన్ని కండిషన్స్తో భారీ అంటే రెగ్యులర్ బెయిల్ ఇవ్వడం అనేది భారీ ఊరట ప్రభాకర్ రావుకు. అయితే ఇప్పుడు ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో మళ్ళీ అనుబంధ ఛార్జ్‌షీటు వేస్తున్న సందర్భంగా వినిపిస్తున్న పేర్లు అంటే ఆ ఛార్జ్‌షీట్లో ఈ పేర్లు ఉండే అవకాశాలు ఉన్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో ముఖ్యంగా 3 పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావు జోగినపల్లి. ఈ 3 పేర్లు మాత్రం చాలా ప్రముఖంగా మనకు వినిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఈ కేసులో దాదాపుగా చాలామంది రాజకీయ నాయకులను విచారించారు. సిట్ విచారణ జరిపింది. అందులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, అట్లాగే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన దగ్గర ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర రెడ్డి సహా చాలామందిని అధికారులను కానీ లేకపోతే రాజకీయ నాయకుల్ని కానీ సిట్టు విచారణ జరిపింది. అట్లాగే సిట్టు విచారణ సందర్భంగా ఎవరైతే నిందితులని ఇంతకుముందు చెప్పానో అందులో చాలామంది కన్ఫెస్ చేశారు. ఈ నేరాంగీకార ప్రకటన అని మనం ఏదైతే మాట్లాడతామో వాళ్ళు ఆ వాంగ్మూలంలో వాళ్ళు కన్ఫెస్ చేశారు. అవును, మేము ఈ క్రైమ్కు పాల్పడ్డాము అని చెప్పారు. కానీ దాన్ని ఎవరు చేయమన్నారు, ఎవరు ప్లాన్ చేసింది ఎవరు, దానికి ఒక స్కెచ్ గీసింది ఎవరు, అమలు చేయమన్నది ఎవరు అనే దానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటిదాకా అది తప్ప మిగతా అంతా క్లారిటీ వచ్చేసింది. అయితే ప్రభాకర్ రావు నోరు విప్పితే ఆ విషయం బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ప్రభాకర్ రావు ఇప్పటిదాకా ఈవెన్ కస్టోడియల్ విచారణ జరిపినా కూడా ఆయన నోరు బెదపలేదు. అంటే ఎవరైతే వీళ్లకు ఆ డైరెక్షన్ ఇచ్చారో ఇద్దరు ప్రభాకర్ రావు ఆర్ ప్రణీత్ రావు ఎవరైనా కానివ్వండి, వీళ్ళంతా ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు. ఇప్పుడు రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, లేకపోతే ఒక తెలుగు న్యూస్ ఛానల్ అధిపతి శ్రవణ్ రావు, వీళ్ళందరూ చెప్పిన విషయాలన్నీ కూడా ఎక్కడి దాకా వచ్చి ఆగాయి, ప్రభాకర్ రావు వరకు వచ్చి ఆగాయి. ప్రభాకర్ రావు చెప్పినట్టుగా మేము విన్నామని చెప్పారు వాళ్ళు. ప్రభాకర్ రావు ఏమో మా పై అధికారులు చెప్పింది, అంటే అప్పటి డీజీపీ, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ వాళ్ళు చెప్పింది మేము ఫాలో అయ్యామని ప్రభాకర్ రావు వాదన. కానీ అక్రమంగా 1200కు పైగా టెలిఫోన్లు, అందులో రాజకీయ నాయకులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, లేకపోతే కొంతమంది జడ్జెస్ కూడా ఉన్నారు, అంటే రకరకాల వ్యక్తులు ఉన్నారు ఇది ఫోన్ ట్యాప్కి గురైన వాళ్ళు. సో ఇప్పుడు ఈ కేసులో ఇది ఎటువంటి మలుపు తీసుకునే అవకాశం లేదు. ఇంకా ఇది క్లైమాక్స్కి వచ్చేసింది. ఇక బహుశా ఇప్పుడు అదనపు ఛార్జ్‌షీట్లో ఏమేమి ఉంటాయి అనేది చూడాల్సిన అవసరం ఉంది. అందులో అధికారులు ఇప్పటిదాకా ఇచ్చిన వాంగ్మూలాలు కానీ, అట్లాగే టెక్నికల్గా లభించిన ఆధారాలు కావచ్చు,
ఇప్పటిదాకా విచారణలో రికార్డు చేసిన వాంగ్మూలాలు కావచ్చు అండ్ వీటన్నిటితో సహా ఈ దీన్ని ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయడానికి రంగం సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ ఇచ్చినప్పటికీ కోర్ట్ ఏం చెప్పిందంటే, మీరు అంటే ప్రభాకర్‌రావుకి చెప్పింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో సాక్షులను ప్రభావితం చేయరాదు. అట్లాగే ఈ విచారణలో అవసరమైనప్పుడు సహకరించాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అంటే విచారణకు సహకరించాలని కోర్టు కోరింది. సుప్రీంకోర్టు కోరింది. సో, కొన్ని కండిషన్స్ పెట్టి ఆయనకు బెయిల్ మంజూరు చేయడం ఇప్పుడు తాజా ఘటన, తాజా సన్నివేశం. అయితే దీన్ని మధ్యంతర బెయిల్‌ను రెగ్యులర్ బెయిల్‌గా మార్చిన వాళ్ళెవరంటే సుప్రీంకోర్టు జస్టిస్ బివి రత్న, అట్లాగే జస్టిస్ మహాదేవన్ వీళ్ళ ధర్మాసనం ఈ రకంగా ఇచ్చింది. తర్వాత ఆల్మోస్ట్ 2 వారాల్లో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌కు దాఖలు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టుకు తెలియజేశారు. అంటే 2 వీక్స్ అంటే ఇక్కడ నుంచి మనం 2 వారాల్లో అంటే ఆల్మోస్ట్ మనం ఇప్పుడు అంటే నెలాఖరు లోపుగానే బహుశా ఈ ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన తర్వాత కోర్టు ఏ రకంగా డైరెక్షన్ ఇస్తుంది, ఎవరెవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని దానిపైన మళ్ళీ ఇప్పుడు ఒక హాట్ చర్చ తెలంగాణలో జరుగుతోంది. అంటే సిట్‌కు సంబంధించిన అధికారులు అంటే ఇప్పుడు సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సారథ్యంలో సిట్ నడుస్తోంది. గతంలో వేరే వాళ్ళు దాన్ని సారథ్యంలో నడిపించినప్పటికీ ఆ తర్వాత సిట్ సారథ్యాన్ని సజ్జనార్‌కు అప్పజెప్పారు. సజ్జనార్‌కు అప్పగించిన తర్వాత సిట్ మరింత దూకుడు పెంచినట్టుగా మనం చూస్తున్నాం. సో, ఇప్పుడిక దీంట్లో ఏం జరగబోతుంది? ఛార్జ్‌షీట్‌లో ఈ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌లో ఎవరెవరి పేర్లొచ్చే అవకాశం ఉంది అండ్ వాళ్ళు ఎవరెవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అన్న దానిపైన రకరకాల ఊహాగానాలైతే జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ కేసును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అండ్ సిట్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారణ జరుపుతోంది. ఈ కేసులో అంటే ఇది ఎందుకు జరిగిందనేది మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. 2023లో ఎన్నికల సంవత్సరం కనుక ఆ సంవత్సరమే పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు జరిగిందంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళ ఆనుపానులు తెలుసుకోవడం, వాళ్ళ కదలికలు తెలుసుకోవడం, వాటిని వెంటనే అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి చేరవేయడం, దానికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇది ప్రత్యర్థి రాజకీయ పార్టీల నాయకులను నియంత్రించడం, అంటే వాళ్ళని కంట్రోల్ చేయడం, నిధులు కావచ్చు, మరొకటి కావచ్చు. సో, ఈ విషయాలన్నీ కూడా కొంతమంది వాంగ్మూలం ఇచ్చారు. అయితే సిట్టు ముందు ఇచ్చిన వాంగ్మూలం కోర్టులో చెల్లుతుందా లేదా అనే ఒక సమస్య అయితే ఉంటుంది. అది లీగల్గా ఒక అంశం ఉంది. బట్ ఈ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌లో వచ్చే పేర్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ అండ్ మాజీ ఎంపీ సంతోష్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.